రఘువంశంలో కాళిదాస మహాకవి రఘుమహారాజు గారి గొప్పతనం ఏమిటి అన్నదానికి ఒక శ్లోకం చెప్తాడు. త్యాగాయ సంహృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీధినాం అంటాడు. త్యాగాయ సంహృతార్థానాం, ఆర్జించాడు దానం చేయడానికి. సత్యాయ మితభాషిణాం, ఎక్కువ మాట్లాడడు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే అసత్య దోషం వస్తుందేమోనని. యశసే విజిగీషూణాం, ఆయన దండయాత్ర చేస్తాడు కీర్తి కొరకు మాత్రమే. అలాగే ప్రజాయీ గృహమీధినాం, ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నాడు దీని కొరకు అంటే ధార్మికమైన సంతానము కొరకు. అసలు ఆశ్రమం మారగానే దంపతులిద్దరూ తలంబ్రాలు పోసుకునేటప్పుడు అడిగేటటువంటి మంత్రములలో ఉన్నటువంటి ప్రార్థన అదే. మనకి ఐశ్వర్యము కలుగుగాక, నీతో కలిసి యజ్ఞము చేయుదునుగాక, నీ వలన నాకు కుమారులు కలిగెదరుగాక, మనం భగవత్ సంబంధమైన కార్యములు చేసేదముగాక. ఇద్దరు ప్రతిజ్ఞలు చేసుకుంటూ తలంబ్రాలు పోసుకుంటారు. ఆ అక్షతారోపణం చేసుకునేటప్పుడు దేవతలను 3 మాటలు చేసేటటువంటిది సమంత్రకం. అందుకే ఆ తలంబ్రాలు పోసుకునేటటువంటి ఘట్టంలో ప్రజామేకామత్ సమృద్ధ్యతాం, యజ్ఞో మేకామస్ సమృద్ధ్యతాం, శ్రియో మేకామస్ సమృద్ధ్యతాం అని చెప్తారు. మాకు ఐశ్వర్యము కలుగుగాక, మాకు తగినన్ని పశువులు తగినంత ఐశ్వర్యము కలుగుగాక, మాకు ధార్మికమైన సంతానము కలుగుగాక. ఆ తలంబ్రాలు పోసుకునేటప్పుడు మీరు మంత్రంతో పిలిచారు కాబట్టి దేవతలు వచ్చి నిలబడతారు అనుగ్రహించడానికి. అప్పుడు ఆ దేవతల పట్ల గౌరవ భావనతో తలంబ్రాలు పోసుకోవాలి తప్ప, నువ్వు ఏ మంత్రంతో తలంబ్రాలు పోసుకుంటున్నావో, ఏ సిద్ధి కొరకు పోసుకుంటున్నావో ఆ సమయంలో నువ్వు జాగ్రత్తగా భక్తిభావనతో పరమేశ్వరుని యందు పూనికతో కూర్చుని ఉండగలిగితే సమస్తమైనటువంటి సంపత్తి దేవతల యొక్క అనుగ్రహము చేత కలుగుతుంది. కాబట్టి మహానుభావుడైనటువంటి దశరథుడు వ్యధ చెందాడు అంటే అందులో ఎంత ఆర్తి ఉందో చూడండి. ఎవరికి చెప్పుకుంటాడు? ఏమే సంతానం లేదు, పెద్దవాడిని అయిపోయాను, 60,000 సంవత్సరములు వచ్చేసాయి. ఒకానొకప్పుడు మంత్రులతో చెప్పుకున్నాడు, ఈ తెల్లగొడుగు కిందే నా శరీరం జర్జరీభూతం అయింది, నాకు తెలియలేదు ఈ తెల్లగొడుగు వైభవంలో అన్నాడు. సింహాసనం మీద కూర్చుని పరిపాలిస్తుండగా నా శరీరం ముడతలు పడిపోయిందన్నాడు. మమ లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వై సుఖం అన్నాడు. కాబట్టి నాకు సంతానం కావాలి. ఎవరిని అడుగుతాడు? తన మంత్రులకు చెప్పి గురువుల్ని ఆహ్వానించాడు. గురువు తీర్చగలడు. గురువు వైదికంగా తనకి సంతానం కలగకుండా వచ్చినటువంటి వైక్లభ్యాన్ని తొలగించడానికి, దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి కావలసినటువంటి కర్మకాండని సూచించగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు గురువు ఒక్కడే. అందుకని వశిష్ఠ మహర్షిని పిలిచాడు. అయ్యా, నాకు సంతానం లేదు, అలమటించిపోతున్నాను, నాకు సంతానం కావాలి, ఏం చేయమంటారని అడిగాడు. నీకు సంతానము కలగకుండా నీవు చేసినటువంటి గత జన్మలలోని ఏ పాపము అడ్డుపడుతోందో ఆ పాపమును తొలగించుకోవడానికి అశ్వమేధయాగం చెయ్యాలి. నీ పాపము తొలగిపోతుంది. తొలగిపోయిన తర్వాత అప్పుడు నువ్వు సంతానమును అపేక్షిస్తూ పుత్రకామేష్టి చెయ్యాలి. తిన్నగా పుత్రకామేష్టి కాదు, అశ్వమేధం చేసి పుత్రకామేష్టి చెయ్యాలి. ఎందుచేత అంటే కలియుగంలో అశ్వమేధంతో సమానమైనటువంటి క్రతువు ఒక్కటే, అనాథప్రేత సంస్కారం. అనాథప్రేతానికి సంస్కారం చేస్తే అదే కలియుగంలో అశ్వమేధయాగం. అసలు మీరు జాగ్రత్తగా గమనిస్తే భగవంతుడు ఎన్ని అవతారాలు తీసుకున్నా రెండిటిని చేస్తూ వెళ్ళాడు. ఒకటి గో సంరక్షణ, 2 అనాథప్రేత సంస్కారం. రామచంద్రమూర్తి కూడా మీరు గమనించండి, రామాయణంలో జటాయువు ప్రాణం వదిలిపెడితే అంత్యేష్టి సంస్కారం చేశాడు. కబంధుణ్ణి గొయ్యి తీసి పాతిపెట్టాడు. రావణాసురుడికి అంత్యేష్టి సంస్కారం విభీషణుడు చెయ్యనంటే, నా యొక్క స్నేహితుడి సోదరుడు నాకు సోదరుడితో సమానం కాబట్టి నేను చేస్తాను అంత్యేష్టి సంస్కారం అన్నాడు. కృష్ణ పరమాత్మ దగ్గరుండి కురుక్షేత్ర సంగ్రామంలో పడిపోయిన ప్రతి వాళ్ళకి తిలోదకాలు ఇప్పించాడు. అంత్యేష్టి సంస్కారం శాస్త్రీయంగా జరగడం వెనక పరమేశ్వరుని యొక్క అవతారములు అన్నిటి యందు అంత శ్రద్ధ కనపడుతుంది. కాబట్టి దశరథ మహారాజు గారు వశిష్ఠుడితో ప్రాధేయపడ్డాడు, నీ పాపం పోవడానికి అశ్వమేధం చేయిస్తాను, నువ్వు దీక్షితుడివి కమ్మన్నాడు.
అబ్బో సరయూ నది ఒడ్డున పందిళ్ళు వేశారు. ఎక్కడ చూసినా చాలు చాలు, ఇంక వద్దు ఇంక వద్దు అని వినపడుతుండేదిట. అలా వడ్డన చేశారు. అంత గొప్పగా మహానుభావులు వచ్చినటువంటి వాళ్ళు సామాన్యుల. వశిష్ఠో వామదేవస్య జాబాలి రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అని అటువంటి మహర్షులు, ఆ ఋష్యశృంగుడు మొదలైన వారందరూ వచ్చారు, అశ్వమేధయాగం చేశారు. భర్తకి ఎంత కోరికుంటుందో తండ్రి కావాలని, ఆయన యొక్క భార్యకి కూడా అంత కోరిక ఉంటుంది, అమ్మ కావాలి అని. అందుకే అమ్మవారంతటి వారిని వ్యాసుడు పిలిస్తే ఇంక ఏ పేరు పెట్టి పిలవలా, శ్రీమాత అంటూ మొదలుపెట్టాడు. అమ్మని అమ్మా అనే పిలవాలి. మహాతల్లి కౌసల్య అన్నప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పత్నులు కనుక సుమిత్ర కైకేయి కూడా. నిజంగా మహారాజుకి ఉన్నటువంటి సంతానము కలగకుండా అడ్డు వచ్చి నిలబడినటువంటి తద్దోష నివారణార్థం వాళ్ళు పడిన క్లేశం ఏం సామాన్యమైంది కాదు అశ్వమేధయాగంలో. ఎందుచేత అంటే ఆవిడ కృపాణైర్విశేషాసైనం త్రిభిః పరమయాముదా అన్నారు మహర్షి. బంగారు సూదులతో సుమిత్ర కైకేయి గుర్రాన్ని గుచ్చాలి, అది శరీరం పడిపోయిన తర్వాత. కౌసల్య 3 కత్తులు చేత్తో పట్టుకుని పరమయాముదా, నేను గుర్రాన్ని చంపుతున్నానన్న భావన లేకుండా ఎంతో సంతోషంతో ఆ గుర్రాన్ని వధించాలి. వధించిన తరువాత ఆ గుర్రం పడిపోతుంది. ఆ గుర్రం శరీరం పడిపోయాక సుమిత్ర కైకేయి బంగారు సూదులతో గుచ్చుతారు. గుచ్చి సరిపోదు, ఆ మరునాటి ఉదయం మహారాజు దాని యొక్క వపని తీసి అగ్నిహోత్రమునందు పచనం చేస్తాడు. దాని మించి పొగొస్తున్నది కాలి. ఆ పొగని యజమాని వాసన చూస్తాడు. ఆ వాసన చూడ్డం చేత తన యొక్క కోర్కె తీరకుండా అడ్డుపడినటువంటి పాపము తొలగుతుంది. అందుకు చెయ్యాలి అశ్వమేధం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.